హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మేము జనవరి 1 రోజు చర్చి అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా బయట పొలాల దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుదాము అని వెళ్తూ ఉన్నాం అనమాట. మీకు ఆ వీడియో షేర్ చేద్దాము అనిపించింది, అందుకని సరే ఈ వీడియో చేస్తూ ఉన్నాము. మా ఊరు నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ బయట పొలాల్లోకి వెళ్తే ఇట్లా చేలు అన్నీ ఉన్నాయి. చాలా సీనరీస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అందుకనే మేము అక్కడికి వెళ్దాము అని అందరం మళ్ళీ రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాము. చుట్టుపక్కలంతా చక్కగా పొలాలు అన్నీ ఉంటే మనకి ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది కదా, మనసుకి ప్రశాంతంగా హాయిగా కూడా అనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు కూడా ఎట్లా ఉన్నాయో మొత్తం. ఇంకా ఒక ప్లేస్ అని మేము ఎన్నుకొని ఇక్కడికి వచ్చేసాము. ఎట్లా ఫొటోస్ ఎక్కడ తీద్దాము ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసుకుందామని ఇక్కడ ఆగామన్నమాట. చుట్టుపక్కల చూడండి, మీకు బాగా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఫొటోస్కి చాలా బాగుంటుంది అనమాట. నేచరే నిజంగా మనం ఆర్టిఫిషియల్గా ఏమేమో తయారు చేసి అక్కడ పెట్టి అట్లా ఫొటోస్ దిగుతాం, కానీ ఇట్లా న్యాచురల్గా ఫొటోస్ దిగితే కూడా చాలా బాగుంటుంది. నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మన ఫొటోస్ కూడా చాలా మంచిగా నీట్గా వస్తాయి. ఇక్కడ మా చెల్లి అనమాట, ఈ శారీ కట్టుకుంది మా చెల్లి. ఇక్కడ కారు మీద ఎక్కి కూర్చొని ఫోటో దిగాలి అని తన ఆశ, కానీ ఆ శారీ వల్ల ఏంటంటే జారిపోతూ ఉంది. నిజంగా ఇక్కడ మా చెల్లి గురించి ఒక లెసన్ లాగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా ట్రై చేసింది, పైకి ఎక్కుతుంది జారిపోతుంది, పైకి ఎక్కుతుంది జారిపోతుంది, కానీ తనకు ఆశ ఉంది పైకి ఎక్కి ఫోటో దిగాలి అని. మేమందరం వద్దు అట్లా మేమందరం పైకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నాం, కానీ అయినా జారిపోతూ ఉంది. తనైతే అస్సలు వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా నేను పైకి ఎక్కి ఫోటో దిగాలి అని ఏదైనా ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా చెయ్యాలి అనే పట్టుదల తనలో నాకు ఆ రోజు కనిపించింది అనమాట. ఎట్లా గొట్ట పైకి ఎక్కి ఫొటోస్ దిగింది, చాలా ఫొటోస్ దిగింది. శారీకి ఆ కార్కి చాలా బాగుందనమాట. తన హస్బెండ్ మధ్యలో ఏయో జోక్స్ వేస్తూ ఉన్నాడు. మేమైతే ఆ రోజు అంతా ఫొటోస్ దిగేటప్పుడు అంతా నవ్వుకోవడమే సరిపోయింది. నేను ఒరిజినల్గా వాయిస్ కూడా పెడదాము అని చెప్పేసి అనుకుంటే మా చెల్లి వాళ్ళు వద్దు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను ఒరిజినల్గా వాయిస్ పెట్టలేదు వాళ్ళకి. నిజంగా చాలా ఎంజాయ్ చేసామన్నమాట అక్కడికి వెళ్ళి. తర్వాత ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత మేము ఇంకో ప్లేస్ బాగుంది అని ఇంకిటు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వెనకాల ఉంది మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. తనే ఫొటోస్ తీయడానికి అని చెప్పేసి తను వచ్చాడనమాట. తనే ఫొటోస్ తీస్తున్నాడు. మేము నలుగురు ఫోటో దిగాలని అంటే కావాల్సి వస్తుంది కదా అని అప్పుడు రమ్మంటే తను వచ్చాడు. చాలా ఫొటోస్ మాత్రం అప్పుయే తీశాడు. ఆ రోజు మా అప్పు పని మాత్రం అయిపోయిందని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే నన్ను తీ అని వాళ్ళిద్దరు బాగా పోటీ పడుతూ ఉన్నారనమాట. నేను మా చెల్లి పక్కన నుంచొని ఉంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కానీ మా హస్బెండ్ కానీ ఇద్దరు నన్ను తీయని చెప్పేసి ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. పాపం వాడైతే అయిపోయాడు. నేను ఎవరిని తీయాలి నేను అర్థం కావట్లేదు, నన్ను తీ అంటున్నారు అని చెప్పేసి ఇంక మేము ఆ ప్లేస్కి వెళ్ళిపోయి నుంచొని ఉన్నాము. ఇక్కడైతే బాగుంటాయి ఫొటోస్ అని. ఇంక వీళ్ళిద్దరు చిన్నగా నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళ టాపిక్ ఏం చెప్పనా, అక్కడ ఈ 100 ఎకరాలు నీ అన్నయ్య, ఈ 1000 ఎకరాలు నా అన్నయ్య అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ జోక్స్ వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి అన్నమాట. మా చెల్లి అయితే ఫోజులు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అక్కడ గట్టు ఉంది కదా, అక్కడ నుంచొని అక్కడ ఫొటోస్ దిగడానికి రెడీ అయిందనమాట. ఇక్కడ పచ్చగా చేలు చూడండి, అసలు నిజంగా చాలా ప్రకృతి ఉన్నది, చాలా బాగుంది అసలు నిజంగా నేచరు. మేము జనవరి 1 రోజు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు అనమాట. ఇక్కడ మా హస్బెండ్ కూడా కొన్ని స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు. నేను అవన్నీ మీకు వీడియోస్ వెనకాల ఫొటోస్ వెనకాల నేను పెడతాను. మేము ఏమేమి ఫోటోలు దిగాము ఏంటి అనేది వీడియో మేకింగ్ గురించి నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఎట్లా దిగారు అదో చూడండి. ఒక పక్కన మా హస్బెండ్ అక్కడ ఫోటో దిగుతూ ఉన్నాడు, ఇక్కడ రెడీగా ఉన్నాడు అనమాట మా మరిది గారు. ఆయన కూడా ఫోటోలు రెడీ చేయడానికని నన్ను కూడా దింపు అని తండ్రి కూడా రెడీగా ఉన్నాడు. అట్లా అయింది ఆ రోజు అయితే. మేము వచ్చేసాము నర్సరావుపేటకి. ఒకడే
జనవరి 1 ఉన్నాము, 2 ఇంకా వచ్చేసామన్నమాట. స్కూల్ హాలిడేస్ అట్లా అయిపోతాయి కదా, మళ్ళీ హాలిడేస్ వస్తాయి సంక్రాంతి హాలిడేస్కి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ ఫ్యామిలీస్ వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయింది, మా ఫ్యామిలీ కూడా వచ్చేసింది. మేమైతే అక్కడే ఉందాం అనుకున్నాం కానీ నేను బాబు, కానీ బాబుకి వాళ్ళ డాడీ ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ కదా, అందుకని చెప్పేసి 1 వీక్ వాళ్ళ డాడీని వదిలిపెట్టి ఉండలేడు అని అనిపించి ఇంకా మేము వచ్చేసామన్నమాట నర్సరావుపేటకి. ఇంక 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్తాము పొంగల్ హాలిడేస్కి. మా చెల్లి అక్కడ స్టిల్స్ ఇస్తూ ఉంది ఫొటోస్ దిగడానికి. నిజంగా చాలా బాగుందన్నమాట అదంతా. మేము ఆ రోజు బాగా ఎంజాయ్ చేసామని మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడైతే ఫొటోస్ నేను మీకు యాడ్ చేస్తున్నాను, మేము ఏ ఫొటోస్ దిగాము ఏంటంటే. నేను కట్టుకున్న శారీ ఆ రోజు అది. నేను దిగిన నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నా శారీ చూపించలేదు, ఫొటోస్లోనే చూపిస్తూ ఉన్నాను మీకు. ఇదే అనమాట, నేను మా హస్బెండ్ ఇద్దరం అట్లా ఫొటోస్ దిగాము. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వెనకాల ఫొటోస్ అన్నీ మీకు యాడ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.